ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా రాయపాటి శైలజ బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం మేడం ఉన్నారు. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. ఏమనిపిస్తుంది అంటే మీరు చాలా పోరాటాలు చేశారు, లాఠీ దెబ్బలు తిన్నారు. ఈరోజు ఈ పదవి మీకు గౌరవంతో కొన్ని ఇచ్చినటువంటిగా ఎలా చూడాలి? ఏదైతే గత 5 ఏళ్లలో మరి మేము పడ్డ కష్టాలు కానివ్వండి, ముఖ్యంగా అమరావతి రైతుల తరపున మహిళలు వాళ్ళ పడ్డ కష్టాలు, ఎక్కడికి వెళ్ళినా కూడా న్యాయం జరగకపోవటం. ఎందుకంటే ప్రభుత్వం అప్పుడు ఆ రోజు ఆ విధంగా ఉంది కాబట్టి మరి అదంతా ఇప్పుడు ప్రభుత్వం ఆ పోరాటాన్ని గుర్తించింది, వాళ్ళ మహిళల బాధల్ని గుర్తించింది కాబట్టి మరి ఈరోజు నాకు ఈ బాధ్యత అప్పగించి మహిళలందరూ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో నాకు ఈ బాధ్యత అప్పగించారు అనుకుంటూ ఆయన నా పైన ఉంచిన నమ్మకానికి డెఫినెట్లీ ఇది బరువైన బాధ్యత, ఒక సెన్సిటివ్ పోస్ట్. సో అందరికీ న్యాయం జరిగేలా ఏ ఒక్కవైపు నుంచోకుండా అందరికీ సమన్యాయం జరిగేలా ప్రయత్నిస్తాను. అంటే ఇంతకుముందు అడిగినట్లే గత ప్రభుత్వ హయాంలో అంతా ఒక పార్టీ అధికార పార్టీకి మద్దతుగా పనిచేసింది మహిళా కమిషన్. ఒక విమర్శలు మీరు కూడా చేశారు, ప్రతిపక్షం ఉన్నప్పుడు అందరూ చేశారు. కానీ ఇప్పుడు ఆ ముద్రను చెరిపే ప్రయత్నం ఏ విధంగా చేయబోతున్నారు? అంటే ఇది ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అండి. ఇది ఎవరు ఒక పార్టీకి సంబంధించి ఇవ్వలేదు. ఏపీ గవర్నమెంట్ తరపున వచ్చిందంటే ఆ గవర్నమెంట్ని ప్రజలు ఎన్నుకున్నారు. సో గవర్నమెంట్ నుంచి వచ్చిందంటే ప్రజల కోసం పోరాటం చేయాలి, ప్రజల వైపు నిలబడాలి, అందరికీ న్యాయం జరగాలి. సో మా దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళు ఎవరు ఏంటి అనేది చూడండి, వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి, దానికి కారకులు ఎవరు, శిక్ష పడిందా లేదా అని ఆ విధంగానే ప్రయత్నిస్తాం. ఇందాక అన్నట్టు మా దగ్గరికి రాలేని వాళ్ళకి కూడా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి న్యాయం చేయాలి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో కూడా సత్వర న్యాయం జరిగేలా. ఎందుకంటే మనకు ఇచ్చిన బాధ్యత వల్ల గవర్నమెంట్కి మంచి పేరు రావాలి, దాని చెడ్డ పేరు రాకూడదు. సో దానికి తగ్గట్టు మా పని కూడా ఉంటుంది. అంటే ముఖ్యంగా హోంశాఖతో మీరు కొంత కోఆర్డినేట్ చేసుకోవడం అవసరం ఉంటుంది. మహిళల మీద దాడులు కానీ అత్యాచారాలకు సంబంధించిన వ్యవహారంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పోలీసింగ్లో కూడా కొత్త టెక్నాలజీ కానీ ఇవన్నీ తీసుకొస్తుంది. మంత్రి నారా లోకేష్ ఏకంగా వాట్సాప్ ద్వారా సేవల్ని తీసుకొస్తున్న నేపథ్యంలో మీరు ఆల్రెడీ వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి టెక్నాలజీ మీద ఏ విధంగా దృష్టి పెట్టబోతున్నారు? ఈ మహిళా కమిషన్ని టెక్నాలజీ ద్వారా మహిళల మీద దాడులు కానీ అవన్నీ ఏ విధంగా ట్రేస్ అవుట్ చేయాలి? మేము ఫస్ట్ ఈ బాధిత రాగానే ఫస్ట్ వెబ్సైట్ చూసామండి. వెబ్సైట్ అనేది లేదు, అంటే వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. ఆయన మాట్లాడితే టెక్నాలజీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎందుకంటే దానివల్ల ఏంటంటే ప్రజలకి దగ్గర అవుతుంది ప్రభుత్వం, ఈజియర్గా ఉంటుంది కమ్యూనికేట్ చేయడానికి, ఏమైనా ఇబ్బంది వచ్చిన ఉద్దేశంతో. సో ఫస్ట్ చూస్తే అంటే గత 5 ఏళ్లలో మరి ఎలాంటి సిచ్యువేషన్ ఉందో, వెబ్సైట్ లేదు, ఏం లేదు, మరి ప్రజలు ఎలా పిటిషన్లు పంపిస్తున్నారు, ఆ స్టేటస్ ఏంటి, వాటి ట్రాకింగ్ ఏంటి, అసలు మా కంప్లైంట్ పెండింగ్లో ఉందా లేదా అనేది ఎవరికి తెలీదు. పైగా అందరూ వచ్చి కూడా డైరెక్ట్గా మంగళగిరి వచ్చో ఆఫీస్కి వచ్చో కనుక్కోలేరు. సో ఫస్ట్ ఏంటంటే సులభతరంగా వాళ్ళు కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి ఈజీగా ట్రాక్ చేసుకోవటానికి కానివ్వండి. ఇంక నుంచి ఆఫీస్ అంటే మహిళా కమిషన్ అంటే ఇక్కడ కుర్జీలో కూర్చొని చేసేది కాదండి. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మనకు వెళ్ళి వాళ్ళకి అందుబాటులో ఉండటానికి కొన్ని నంబర్స్ కూడా ఇస్తాము, ఇచ్చి అలాగే వెబ్సైట్ అప్ చేసి ఇల్ బి ఈజియర్ వాళ్ళకు కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయటానికి కానీ. సో టెక్నాలజీ, దిస్ ఇస్ అ టెక్నాలజీ ప్రో గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఏదైతే టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తారో దాన్ని అందిపించుకొని మహిళా కమిషన్ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అంటే మీరు అలా ఛార్జ్ తీసుకున్నారు కానీ కొంత ఒక్క నిమిషం సార్ లైవ్లో నడుస్తుంది. అంటే మేడం ఒకటి, మీరు పదవి మీకు అనౌన్స్ చేసిన దగ్గర కొంత మీ మీద టార్గెట్ చేసి కొంతమంది సోషల్ మీడియా విమర్శలు చేస్తున్నారు. కేవలం అమరావతి ఉద్యమంలో కీ రోల్ పోషించారు కాబట్టి ఉమెన్ కమిషన్ లాంటి కీలక పదవి మీకు అప్పగించారని విమర్శలు చేసేవారికి మీరు ఏం చెప్తారు? విమర్శలు అనేది ఎప్పుడైనా వస్తూనే ఉంటాను. మరి ఆ రోజు ఏ పార్టీ తరపున కాకుండా అమరావతి తరపునే పోరాటం చేశాం. అప్పుడు కూడా కులం బట్టో లేకపోతే ఇది చేసో ఓ పార్టీకి అంటగట్టి మరి అప్పుడు విమర్శలు చేశారు. విమర్శలు అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. సో అవన్నీ పట్టించుకోకుండా మనం ముందు ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యతను నెరవేర్చుకుంటూ వెళ్ళాలనే తప్ప ఇవన్నీ టైం వేస్ట్, ఆ విమర్శలు పట్టించుకోండి. ఫైనల్గా ఎలాంటి భరోసా ఉమెన్ కమిషన్ రాష్ట్రంలో ఉన్న మహిళలు కానీ యువత కానీ ఇవ్వబోతున్నారు? మహిళలకు కానివ్వండి, చిన్నపిల్లల మీద అత్యాచారాలు కావన్నీ ఇవన్నీ కూడా చాలా సీరియస్గా తీసుకుంటామండి. ఎందుకంటే క్షమించరాని నేరాలు. అలాగే ఎంత త్వరగా వాటిని పరిష్కరించి శిక్ష పడేదని చూస్తే మళ్ళీ ఇంకొకటి చేయటానికి ధైర్యం అనేది ఉండదు. సో ఆ విధంగా మేము ప్రయాణం చేస్తూ మహిళలందరూ కూడా ఒక భరోసా, ఓకే మాకేమొచ్చినా మహిళా కమిషన్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు, ఒక భరోసాని కల్పించడం అనేది ఫస్ట్ మా మెయిన్ ఎజెండా.
థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న మహిళలకి చిన్నపిల్లలకి భరోసా ఇవ్వడమే మా ప్రధాన ఎజెండా అని రాయపాటి శైలజ చెప్తున్నారు. విమర్శలు అనేవి సహజంగానే వస్తూ ఉంటాయి. అమరావతి ఉద్యమంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం, అప్పుడు మరి విమర్శలు చేయని వాళ్ళు ఇప్పుడు ఎందుకు విమర్శలు చేస్తున్నారంటూ కూడా రాయపాటి శైలజ చెప్తున్నారు. ఖచ్చితంగా నారా లోకేష్ ఏదైతే వాట్సాప్ సేవలను ఉపయోగిస్తున్నారు, అదేవిధంగా పూర్తి స్థాయిలో టెక్నాలజీ ఉపయోగించుకుని పూర్తి స్థాయిలో ఉమెన్ కమిషన్ పనిచేస్తుంది. ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా సత్వరమే స్పందిస్తుందని రాయపాటి శైలజ చెబుతున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్, RTV, మంగళగిరి నుండి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.